దేవునికి ఈ సమయం ఇచ్చిన ఆయనకి హృదయపూర్వక వందనాలు. అయితే దేవుడు శిలువలో పలికిన మొదటి మాటను మనం ధ్యానించుకుందాము. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరగని గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఈ మాట నాతో కలిసి అందరూ కలిసి చదవండి. యేసు, తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరగని గనుక వీరిని క్షమించుము. అయితే ఈ మాటల నుంచి నేను ఒక్కటే పదాన్ని తీసుకొని ధ్యానించాలని ఆశపడుతున్నా. క్షమించు, క్షమించు అనే మాటని. అయితే ఇక్కడ దేవాతి దేవుడు తన తండ్రిని అడుగుతున్నాడు ఏమని? క్షమించుమని. ఎవరిని? ప్రజలని చూసి, పాపంలో ఉన్న వారిని చూసి క్షమించమని అడుగుతున్నాడు. అయితే ఈ లోకంలో క్షమించగలిగిన వారు ఎవరు అని అంటే మన దేవాతి దేవుడు ఒక్కడే. అంతని బట్టి అందరూ స్తోత్రాచరించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో పాపాలు క్షమించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన దేవాతి దేవుడు ఒక్కడే. ఈ లోకంలో నిజంగా మనుషులైతే ఎవరు క్షమించరు. నేనైతే క్షమించా. ఒక టీచర్ గా నా పిల్లలు ఎవరైనా తప్పు చేస్తే నేను అసలే క్షమించా. ఖచ్చితంగా గద్దిస్తా, అవసరమైతే 4 అరిగిస్తా కదా. కానీ ఈ లోకంలో ఎవరు ఒక మనుషుడు ఎవరు క్షమించరు. మీకు విషయం తెలుసా? భారత రాజ్యాంగంలో కూడా శిక్ష చేసిన వాడికి క్షమించమని ఎక్కడా లేదు. భారత రాజ్యాంగంలో కూడా శిక్ష అంటే తప్పు చేసిన వాడికి క్షమించాలి అని ఎక్కడ లేదు. ఏదో ఒక శిక్షని వేయాలని మాత్రమే ఉంది. కానీ నిజంగా ఈ లోకంలో క్షమించగలిగిన వారు ఎవ్వరూ లేరు కదా. ఈ లోకంలో మన ఇంట్లో అయినా మనం తప్పు చేస్తారని క్షమిస్తారా? క్షమించరు. నిజంగా మన దేవాతి దేవుడు ఈ రోజు మనల్ని క్షమించడానికి, మన పాపాలను క్షమించడానికి, నువ్వు నేను చేసిన పాపాలను క్షమించడానికి ఆయన తన రక్తాన్ని ధారపోసి తన సిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేసిండు. అయితే ఈ రోజు మనము ఇక్కడ వింటున్న మనమందరము ఒకవేళ మనము పాపాలు ఒప్పుకోకపోతే ఈ రోజే దేవుని ఎదుట అడగండి. దేవుడు ఖచ్చితంగా క్షమించే దేవుడు. ఆయన క్షమించే దేవుడు కనుక ఈ రోజు నువ్వు ఏదైనా తప్పిదము చేసి, ఈ రోజునే కాదు మన జన్మలోనే పాపం ఉంది. వేదాలు కూడా ఒక మాట చెప్తాయి. ఏంటి అని అంటే మనము తప్పు చేస్తే మనం చేసిన తప్పు ఎట్లా క్షమించబడతాయి అంటే ఒక మనిషి లేదా ఒక రక్తము, పాపము లేనటువంటి రక్తము దాని రక్తబలి చేస్తేనే కానీ క్షమించబడమని వేదాలు చెప్తున్నాయి. మరి అట్లా రక్తము ఎవరు పాపము లేకుండా ఎవరు రక్తం చిందించాలి అని అంటే ఈ లోకంలో అట్లాంటి వారు ఎవ్వరూ లేరు. మన దేవాతి దేవుడు ఒక్కడు మాత్రమే పాపం లేనటువంటిగా, పాపం లేకుండా జన్మించి ఆయన తన రక్తాన్ని ధారపోసి మన కోసం, నా పాపాల కోసము ఆయన ధారపోసి ఆయన సిలువలో మరణించి అటువంటి పాపాలను మనని క్షమించిండు. అయితే ఈ రోజున ఎవరన్నా ఇంకా దేవుని దగ్గర పాపాలు ఒప్పుకోకపోతే ఈ రోజు దేవుడు మంచి సమయాన్ని మనకు అనుగ్రహించిండు. ఆయన దగ్గర ఒప్పుకోండి, దేవుడు నా పాపాలను క్షమిస్తాడు. అయితే ఇది మొదటి మాట. ఇంకో రెండవ మాట ఏంటంటే మనము పరలోక ప్రార్థన చేసుకునేటప్పుడు అంటాం కదా, ఏమని? నేను చేసిన పాపాలు క్షమించి నా వల్ల ఇంకొక అపరాధాలను క్షమించమని అడుగుతాం కదా. ఈ రోజు క్షమించే వారంగా మనం ఉండాలి. క్షమించే వారంగా మనం ఉండాలి. అయితే క్షమించే వారంగా ఉండాలి. ఓకే, ఫైన్. కొంతమంది అనుకుంటుండొచ్చు, నేను క్షమిస్తా, అంత పెద్ద మనసు నాకు ఉంది అని. ఆ మనసు నీకు ఎవరిచ్చారు? దేవుడే కదా. ఆయన చేసిండు, క్షమించిండు. కాబట్టి అది స్ఫూర్తిగా మనం తీసుకొని ఈరోజు మనం క్షమించే వ్యక్తిగా మనం ఉండాలి. నిజంగా ఈరోజు నా మనస్ఫూర్తిగా నేను ఎవరిని బాధ పెట్టున్నా నేను క్షమించమని దేవుని సన్నిధిలో పొద్దున్న నుంచి అడుగుతున్నా. నిజంగా దేవుడు అటువంటి మనసు నీకు నాకు దేవుడే అనుగ్రహించాలని ఇచ్చిన వాక్యం దేవుడు దీనికి ఆశీర్వదించిన గాక. प्रभु यीशु बोला, जो मैं अभी तुम्हारे साथ हूँ, तुमको लोग बोले तो स्वर्ग में पृथ्वी में तुम मेरे साथ रहो, तुम मेरे विचार मानो, तुम्हारे साथ मैं हूँ। सब लोग बोले तो यहाँ पे पृथ्वी पे जगह नहीं, तो मेरे पास ऊपर जगह है रहने के लिए। प्रभु यीशु को आपने जो विश्वास लोगों को प्रभु यीशु बोला,
आता सुमारे 2 पाठ झाले आणि सूर्यप्रकाश नाहीसा होईल. तिसऱ्या परापर्यंत सूर्य देशवर असा अंधार पडला आहे. प्रभु अपने लोगों को बोला कि पृथ्वी और सूर्य मैं निर्माण करा, तुम लोग मुझे सुनते नहीं मेरा. अन्य प्रभु बोले तो तुझे सुनते. आता सुमारे 5 झाले आणि सूर्यप्रकाश नाहीसा होईल. सूर्य पृथ्वी और चंद्र और नाहीसे होईल. सॉरी मुझे तेलुगु नहीं आता. चंद्र सूर्य क्या बोलते हैं, सूर्य उदय और सब नष्ट होगा. जो मेरा बाइबल का वचन कभी नष्ट नहीं होता. आणि पवित्र सणात पडदा वेद मधोमय पाडला जाईल. जब मैं पृथ्वी पे आने से पहले पड़ता बोलतो सॉरी आणि तेव्हा उच्च स्वराने ओरडून म्हणाला, हे बाबा आत्मा तुझ्या हाती सोडून देतो. जो प्रभु यीशु को जो लोग मारने के लिए वधस्तंभ उसको मारने के लिए गए थे, तो भी लोग बोले हमारे प्रभु तरफ कुछ गलती नहीं है, तुम मारे. हमारे तरफ गलती नहीं, गलती है वो बरअब्बा, उन्हें बुंदा दूंगा. तो भी लोग उसको नहीं छोड़े. प्रभु यीशु तरफ कुछ भी गलती नहीं, तो भी लोग उसको मारे. तो क्या बोला, अपने लोग प्रभु यीशु की तरफ 12 लोग शिष्य थे, तो भी क्या बोले, जब इन सब तप्पू लेकूंगा भी लोग स्तंभा पर मार रहे, तो मेरा प्रभु यीशु गलती नहीं करा. तो प्रभु लोग अपने क्या हो रहा, इसको तरफ छोड़ दो. एक शिष्य बोलता जज क्या हो रहा, मैं इसका पूरा रिकॉर्ड देगा. तो भी प्रभु यीशु तरफ कुछ भी गलती नहीं, तुम्हारे हिसाब से तुम कुछ भी करो, मैं निकल जाता हूँ. मैं तो मुन्ना तो बराबर था, उसको सजा दो. नहीं इन्हें पाप करा, इन्हें हमारे लिए ये करा बोल के प्रभु यीशु के पास जाने के बाद उनका बोले, उनको कुछ भी मत बोलो, तुम मुझे मारने दो. मारने के बाद प्रभु यीशु मार दिए. तेव्हा जे झाले ते पाहून सदाप्रतीने देवाचे गौरव करून म्हटले, खरोखर हा मनुष्य नीतिमान होता. प्रभु यीशु के बाद, प्रभु यीशु को मारने के बाद, प्रभु यीशु का प्राण जाने के बाद प्रभु लोग बोले सही है, प्रभु यीशु सही है, इसके तरफ कुछ भी गलती नहीं है, तो भी प्रभु यीशु को मारे. हे दृश्य पाहण्याकरिता जमलेले सर्व लोक सुमार झालेले घटना पाहून वर पळून परत गेले. प्रभु यीशु मारने के बाद हकीकत में भगवान है बोले, जो विश्वास करे, जो मैं प्रभु यीशु को विश्वास करते, तुम प्रभु यीशु को विश्वास करते, हमारे तरफ गलती कुछ भी नहीं, ऐसा मार लेके रोने को आए, एडनो को आए. तेव्हा त्याच्या ओळखीचे सर्वजण व स्त्रिया त्यांच्या मागे गावी आल्या होत्या. त्या ते पाहून घुमून आलेल्या होत्या. जब प्रभु यीशु को वधस्तंभ पर मारने के लिए जो लेडीज आए थे, लेडीज आने के बाद सभी जन स्त्रिया त्यांच्या मागे पाहून प्रभु यीशु को तुम खाली पेट मार दिए बोल के प्रभु को छोड़ दो. वो भी वो लोग नहीं छोड़े. आमीन. దేవనామానికి స్తోత్రం. శుభ శుక్రవారం మీ అందరికీ శుభం కలుగును. సమయం ఇచ్చిన అయ్య గారికి, దేవతి దేవునికి వందనాలు చూపిస్తున్నాం. సిల్వర్ పలికిన 7 మాటల గురించి మనం ధ్యానిద్దాం. 2వ మాట అయిపోయింది. 3వ మాట యోహాను సువార్త 19:26 వచనం చదువు. వేలాడినప్పుడు తన తల్లి మరియు తన ప్రేమించిన శిష్యుడు దగ్గరుండుట చూసి, అప్పటికి
దేవుణ్ణి విడిచి అందరు వెళ్ళిపోయినా కానీ మరి మరి మరియమ్మ మరి సహోదరి మరి ఇంకా ఇద్దరు వారి పక్కన ఉన్నవారు మరి ప్రేమించిన శిష్యుడు వారి మధ్యలో ఉన్నందుకు ఆ దేవుడు వేలాడుచున్నప్పుడు చూసి, అమ్మా నేను వెళ్ళుచున్నాను, ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పింది. అప్పుడు యోహాను చూసి, యోహాను ఇదిగో నీ తల్లి అని వారిద్దరి మధ్యలో బంధాన్ని పెంచి మరి వారి మధ్యలో తల్లి మరి కుమారుని ప్రేమను కలిపి దేవాతి దేవుడు అప్పుడు సిలువలో వేలాడుచుండగా చూసి మరి ఆ దేవుడు కూడా ఆ త్యాగాన్ని మరి వారి మధ్యలో పంచినప్పటికీ మరి ఆ ప్రేమను ఎంతగానో ఉన్నదో తల్లి కొడుకుల మధ్య ఎంత ప్రేమ ఉన్నదో ఆ ప్రేమ గుర్తెరుగుటకు మరి వారిని కలిపాడు. అప్పుడు వారి ఇంటిలో చేర్చుకున్నందుకు దేవునికి స్తోత్రంలో మరి ఇంకొక మాట మత్తయి సువార్త 15:23 నుండి చదివి సహాయం చేయండి. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేస్తున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయన వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు వారిని నశించిన గొర్రెలకే గాని మరి ఎవరి ఎందుకు నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయన కోరి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగారు. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయడం కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమాత బండ మీద నుండి పడి ముక్కలు తినను కదా అని చెప్పాను. అందుకే అమ్మ, నీ విశ్వాసం గొప్పది, నీకు కోరినట్టు నీకు అవును కాక అని ఆమెతో చెప్పాను. ఆ గడిలోనే ఆమెకు మధ్య స్వతంత్రం నేను. అప్పుడు సువార్తలో ముగ్గురిని అమ్మ అని పిలిచినప్పుడు ఇప్పుడు ఒక వ్యక్తి గురించి మనం చెప్పుకుందాం. మత్తయి సువార్త 15:23 చదివినట్లయితే అలా కూతురికి ఒక రోగం వచ్చింది. రోగం వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నా బిడ్డకి స్వస్థత ఇవ్వు అని అడిగినప్పుడు ఆ దేవుడు ఒక మాట కూడా పలకలేదు. ఎందుకంటే మరి ఈమె సహించాలని ఊర్లో ఉన్నప్పుడు దేవుడు మరి శిష్యులు కూడా చూసి, శిష్యులు ఏమంటారు, ఈమె కేకలు వేసినప్పుడు మరి ఈమె పంపివేయి మరి దేవుని అడిగినప్పుడు దేవుడు చక్కగా ఏ మాట కూడా పలకకుండా ఆమెకు ఒక సమాధానం కూడా ఇవ్వలేడు. ఇవ్వగా మౌనంగా ఉండి మరి మేము ఉండదా ఈ ఓర్పు ఉన్నదా లేదా, మరి మీకు విశ్వాసం ఉన్నదా లేదా అని చూసినప్పుడు మరి ఒక పిల్లల దగ్గర నుండి ఒక రొట్టె ముక్క కుక్కలకు వేయక యుద్ధం అని యేసుప్రభు అడిగినప్పుడు ఇది నిజమే ప్రభు అని ఈమె సమాధానం ఇచ్చినప్పుడు మరి ఆ యేసుప్రభు అంటాడు, అమ్మా నీ విశ్వాసం చాలా గొప్పది, నీ విశ్వాసము నీవు కోరుకున్నట్టు నీ బిడ్డకు స్వస్థత కలిగిందని యేసుప్రభు చెప్పాను. ఆ నిజాన్ని ఆమె ఆ నిజము ఆ అమ్మలో చూసినప్పుడు అమ్మా అని ఆమెను ముద్దుగా పిలిచి మరి దేవుడు చేసిన మేళ్లకై వందనాలు చెల్లిస్తున్నాము. మరి ఇదే విధంగా ఇంకొక మాట, కానాని విందులో పెళ్లి విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు మరి అప్పుడు కూడా అమ్మ వాళ్ళ కొడుకు చెప్తారు అన్నట్టు. యేసుప్రభుకు చెప్పినప్పుడు అమ్మ నా సమయం ఇంకా రాలేదు, ఇంకా నాకు సమయం ఉన్నదని వారి అమ్మను అమ్మ అని పిలిచింది. ఇప్పుడు మరి ఇంకొక మాట, 2 వాక్యాలు మరి దేవుడు అమ్మ అని ఎంత నోరాలుగా పిలిచాడో మరి లోకంలో కూడా మరి తల్లిని మరి ఎందరూ పిలవలేకపోతున్నారు. మరి మన మధ్యలో కూడా యేసుప్రభుని ప్రేమను చూసి మరి మాట్లాడని వారు ఉంటే దయచేసి క్షమించి మరి అమ్మ అనే పిలుపును వారి అందుకోవాలని నేను కోరుకుంటున్నాను. అమ్మలో ఎంత విలువ ఉన్నది. చెట్టంత తండ్రి ఉన్నా కానీ చిన్న తల్లి ఉంటే మరి ఆడుకొని పెడుతుంది, కొడుకులో పాలన చూసుకుంటుంది. 9 మాసాలు కానీ మరి తల్లి పాలన ఎంత దుఃఖంతో వేదనతో ఉన్నదో ఆకాశం
మరి మౌనంగా ఉండి ఏడుస్తున్నది. ఏడ్చినప్పుడు ఆ శిష్యుని చూసి శిష్యుని మరియు తల్లి, అమ్మా ఇదిగో నీ కుమారుని, వారి కుమారుని అప్పగించి ఆయన శిలువలో మరణిస్తారు. చిన్న వాక్యాన్ని దేవుడు దీనికి ఆశీర్వదించుగా. మత్తయి సువార్త 27:46. దేశమంతటను యేసు ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేకవేసెను. ఆ మాట మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలైనప్పుడు యేసు ఏలియా ఏలియా లమా సబక్తాని బిగ్గరగా కేకలు వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి అర్థం. అక్కడ నిల్చున్న వారిలో కొందరు మాట విని అతడు ఏలియు ఇస్తున్నాడని వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి సంజు తీసుకొని చిరుకలలో ఉంచి రేళ్లను తొలగించి ఆయనకు త్రాగనిచ్చారు. దక్కిన వారు ఊరకుండి ఏలియా అతనిని రక్షించు వచ్చునే తాను చూద్దామని యేసు మరల బిగ్గరగా కేకలు వేసి ప్రాణము విడిచారు. సమయించిన అయ్యగారికి వందనాలు. అధ్యాయము 19వ వచనం 28వ వరకు. 19వ అధ్యాయం 28వ వచనం. యెహోవా నేను దప్పిగొనుచున్నాను. ఉండినాను అక్కడ చిరుకల నుండి ఈ యొక్క పది ఒక్కడు పుట్టి ఉండేను గనక వారు ఒక సహజ చిరుగాలతో నిప్పు తోపు దొరకకు తొలగించి ఆయన నీటికి అందించాను. ఈ ఆస్వాదించిన గాక. చివరి పలికిన 6వ మాట ఏంటంటే యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. ఎవరైనా చదివించగలరని దేవుని పేరట కోరుతున్నాను. యేసు ఆ చిరగా పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మ అప్పగించింది. ఇక్కడ మనము 2 వచనాలు తీసుకున్నాం. మొట్టమొదటిగా ఏంటంటే ఆయన చిరక పుచ్చుకొని సమాప్తమైనది 2 వచనాలు తీసుకున్నాం. మొట్టమొదటిగా చిరగా పుచ్చుకుంటాం. ఏంటి ఆ చిరగా పుచ్చుకుంటా? ఫస్ట్ తీసుకోవడం. పుచ్చుకోవడం అంటే మనము తీసుకోవడం. దేవుడు ఏం తీసుకోవాలి
వచ్చినాడు, ఎందుకు వచ్చాడు, ఆయన తెలుసుకున్నాడు. దేవుడు మన యేసు ప్రభు యొక్క తండ్రి అనగా పరిశుద్ధాత్ముడు ఏదైతే మన దేవునికి యేసు ప్రభు ఇయ్యాలని ఆశపడి ఉన్నాడో అది మన యేసు ప్రభు తీసుకున్నాడు అనగా పుచ్చుకున్నాడు. ఇది మొట్టమొదటి. రెండోది ఏంటి? సమాప్తమైనది అంటే అయిపోయినది. మన భాషలో ఏమనుకుంటాం? సమాప్తం అనేది అయిపోయినది. మనం అయిపోయినది కంటే ముందు ఏమైపోయింది తెలుసుకోవాలి. అంటే అయిపోయినదంటే ముందు అసలు ఏం ప్రారంభమైంది, దేవుడు ఏది ఆశించిండు అది మనం తెలుసుకుందాం. అసలు సమాప్తమైనది ఎందుకు అన్నాడు దేవుడు, దేని వల్ల అన్నాడు, ఏమి సమాప్తమైంది అది మనం తెలుసుకోవాలి. తండ్రి అయిన పరిశుద్ధాత్మ దేవుడు ఆకాశం నుండి పరలోకం నుండి భూమి వైపు చూసినప్పుడు భూలోకంలో చెడు జరుగుతుంది, పాపం జరుగుతుంది, అనేకమైన వ్యసనాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ లోకంలో ఈ పాపాన్ని కడగడానికి, ఈ లోకంలో పరిశుద్ధాత్మ రక్తంతో కడగడానికి ఎవరైనా కాదు వెళ్ళాలి. ఇక్కడ లోకంలో ఎవరు అలాంటి జరగదు. కాబట్టి నా కుమారుని పంపిస్తానని యేసు ప్రభుతో పరిశుద్ధాత్మను మాట్లాడి ఆయన యేసు ప్రభుని భూలోకానికి పంపించినప్పుడు యేసు ప్రభు భూలోకానికి వచ్చి అప్పుడు యేసు ప్రభు మన యొక్క పాపాలను, మన యొక్క దుఃఖములు, మనకి ఏదైతే మనకి ఇబ్బందులను అన్నిటినీ ఆయన శిలువను ద్వారా తీసుకొని ఆయన భుజాల పైన మోసుకొని ఆయన మన యొక్క పాపాలంతా మోసుకొని అప్పుడు ఆయన మన యొక్క పాపాలను తొలగించి ఆయన రక్తం ద్వారా మన పాపాన్ని కడిగేసి మన లోకంలో ఉన్న ప్రజలందరికీ పరిశుద్ధాత్మను నింపి మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడు శిలువలో ఉండి ప్రభుతో పరిశుద్ధాత్మ దేవుడితో అప్పుడు అంటున్నాడు, దేవుడు ఏమంటున్నాడు, తండ్రి నువ్వు ఏదైతే నాకు ఇచ్చావో అది నేను తీసుకొని ఇక్కడే ముగించుకున్నాను, అది సమర్థం అయిందని చెప్పి ఆయన ఆత్మ దేవుడికి అప్పగించుకొని దేవుడు తల వంచి ఆత్మ దేవుడికి అప్పగించుకున్నాడు. ఇచ్చిన వాళ్ళకి దేవుడి నుంచి ఆశించుకున్నాను. సమయించిన ఆయన గారికి వందనాలు. శిలువలో పలికిన 7వ మాట లూకా సువార్త 23వ అధ్యాయం 44వ వచనం. అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచాడు. మనం ఇప్పుడు చిన్న దెబ్బలు తగిలిన ఎంతో విలువలాడిపోతామమ్మా. అలాంటిది దేవుడు తన కుమారుని పంపించి ఆ యేసు ప్రభు శిలువలో ఘోరమైన మరణాన్ని, ముళ్ళ కిరీటం, బాధలు, కొరడాల దెబ్బలు తట్టుకొని కూడా మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు. కాబట్టి దేవుడు యందు ఇప్పటికైనా సరే దేవుడిని ఎరిగి అందరూ కూడా దేవుడిని మార్గంలో నడుచుకొని ఆ పరలోక రాజ్యానికి చేరుకునే విధంగా నడవడిగా మార్చుకోవాలని కోరుకుంటూ ఇచ్చిన వాక్యం దేవుడి